జైవాసవి వైశ్య విజ్ఞాన వేదిక వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఆగస్టు 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మరి పెద్ద ఎత్తున వైశ్యుల ఐక్యత కోరుతూ పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సమావేశానికి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మహాసభ రాజకీయ కమిటీ చైర్మన్గా మరి వైశ్యుల అభివృద్ధి కొరకు వైశ్యులు రాజకీయంగా ముందుకు రావాలి. వైశ్యుల యొక్క మరి ఆర్యవైశ్యులు ఏవైతే ఉన్నారో పేద ఆర్యవైశ్యుల అభివృద్ధి కొరకు మరి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనందరి సమావేశంగా భావించి పెద్ద ఎత్తున వైశ్యులు కదిలి రావాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మహాసభ పక్షాన కోరుతున్నాను. ఆగస్టు 3వ తేదీ నాడు ఆర్యవైశ్య రాజకీయ రణబేరి కార్యక్రమాన్ని మా సోదరులు కాచం వెంకటేశ్వర్లు గారు ఆగస్టు 3వ తేదీ నాడు ఆర్యవైశ్య రాజకీయ రణబేరి నిర్వహిస్తున్నటువంటి మా సోదరుడు కాచం సత్యనారాయణ గారు వారు చాలా సంవత్సరాల నుంచి కూడా ఆర్యవైశ్యుల ఐక్యత కోసం నిరుపేద ఆర్యవైశ్యులకు చేయూతనివ్వడం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినారు. వారు మహాసభలో కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి వారు రావడం జరిగింది. ఆర్యవైశ్య మహాసభను వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది. కార్యక్రమాన్ని మీరందరూ కూడా సక్సెస్ చేయవలసిందిగా ఆయన కోరడం జరిగింది. దీనికి మహాసభ కూడా వెంటనే స్పందించి పెద్దలందరూ కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సింది, సమాజంలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎవరి కులం కోసం వాళ్ళు పాటిస్తారు. కానీ ఆర్యవైశ్యులు మాత్రం సేవా కార్యక్రమాలు కానీ ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అవన్నీ చేస్తూ కూడా నిరుపేద ఆర్యవైశ్యుల కోసం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని పథకాలే కానీ లేకుంటే రాజకీయాల్లో అవకాశం కల్పించడం కోసమే కానీ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి నామినేటెడే కానీ ఇంకా రకరకాల పదవులే కానీ రావాల్సిందిగా డిమాండ్ చేస్తూ వారు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేను భావిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కూడా స్పందించి ఆర్యవైశ్యులకు తగిన న్యాయం చేస్తానని భావిస్తాను. జై హింద్, జై వాసవి. మీడియా మిత్రులకు నమస్కారం. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 3న మధ్యాహ్నం 3 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైశ్యులని సమావేశపరిచి జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లో వాటా తేల్చాల్సింది అనే ఒక నిర్ణయంతో వైశ్య రాజకీయ రణబేరి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఒక ముఖ్య నాయకుల యొక్క సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో జిల్లాలో 33 జిల్లాలకు వెళ్ళి ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా ఇక్కడికి వారి యొక్క కార్యవర్గంతో రావడం జరిగింది. వారందరికీ కూడా ఈ వేదిక ద్వారా వైశ్య వికాస వేదిక నుండి ఒక అప్పీల్, మేము ఒక వినతి పత్రాన్ని ముఖ్య అతిథిగా రమ్మని చెప్పి మహాసభ అధ్యక్షులు
లక్ష్మీనారాయణ గారిని కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా దాదాపుగా 4% ఉన్నటువంటి వైశ్యులందరినీ కూడా ఈరోజు కులాల వారిగా విభజించి మతాల వారిగా విభజన జరుగుతున్నటువంటి నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటి క్రమంలో మా జనాభా ఎంతో మేమెంతో మాకంతా అని ఒక నినాదంతో రాజకీయాల్లో మా వాటా తేల్చాల్సిందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలాగే ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష నాయకులందరినీ కూడా ఆ సమావేశానికి పిలుస్తున్నాం. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 20-25 వేల మందిని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు తరలివచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాన్ని విజయవంతం చేసే దాంట్లో భాగంగానే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలన్నీ పక్కన పెట్టి ఏకతాటిగా తీసుకొచ్చడం కోసం వైశ్య వికాస్ వేదిక ముందుకొచ్చి దాన్ని మద్దతు పలకడానికి మహాసభ పూర్తి స్థాయిలో మహాసభ కార్యవర్గం మొత్తం కూడా ముక్త కంఠంతోటి వారు స్వాగతించినందుకు వారికి పేరు పేరున వైశ్య వికాస్ వేదిక నుండి కాచం సత్యనారాయణగా వైశ్య వికాస్ వేదిక చైర్మన్గా అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగనే మీడియా మిత్రులకు కూడా ఒక అప్పీల్ చేస్తున్నాం. వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో మీడియా ప్రభుత్వానికి చేరవేసే విధంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జనాభా దామాషా ప్రకారం మేమెంతో మాకంత అడుగుతున్నాం. అట్లనే ఈడబ్ల్యూఎస్లో కూడా వర్గీకరణ చేయమని అడుగుతున్నాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం అంబేద్కర్ గారు గౌరవనీయులు అంబేద్కర్ గారు ఎవరి వాటా ఎంత ఉందో వారి వాటా ప్రకారం మనకి ఫలాలు కనుక అందకపోతే ఆ జాతి నిర్వీర్యమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మేము వైశ్యులం రాజకీయ పరంగా అధమ స్థానంలో పేరుకు అగ్రవర్ణం పుట్టుకే నిర్ణయించదు కులాన్ని కాబట్టి, కానీ మేము పేరుకు అగ్రవర్ణంగా ఉన్నటువంటి పరిస్థితిలో రాజ్యాధికారంలో మాత్రం మేము భాగస్వాములు 119 నియోజకవర్గాలుంటే ఒక్క శాసనసభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ ఉన్నాడు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 కార్పొరేషన్లు 11 మున్సిపల్ చైర్మన్లు ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఇచ్చినటువంటి నేపథ్యం ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీ పార్టీలో ఉన్నటువంటి వైశ్యులని మీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు కొత్త నాయకులు కావచ్చు ఎవరినైనా కానీ అలా ఉన్నలకు అవకాశం ఉన్న కాడికి నామినేటెడ్ పదవులు ఇవ్వని మేము చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం. తద్వారా కూడా ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 600 మండలాలు కొత్త మండలాలు ఏర్పడిన తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత 600 మండలాల్లో కనీసం 25 నుండి 30 అన్ని పార్టీలకు చెప్తున్నాం. జడ్పీటీసీలు ఇవ్వమని చెప్తున్నాం, 30 ఎంపీపీలు ఇవ్వమని చెప్తున్నాం, అట్లనే ఒక మేయర్ కూడా ఇవ్వమని అడుగుతున్నాం. సేమ్ టైం ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా 10 డిమాండ్లు పెట్టినాం. ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ, విదేశీ విద్యా విధానంలో కూడా మాకు న్యాయం చేయాలని చెప్తున్నాం. మా దాంట్లో ఉన్నటువంటి పేరుకు అగ్రవర్ణం మరి దాదాపుగా 85% నిరుపేద వయస్సులు ఉన్నటువంటి జనాభా ఉన్నది, కానీ దాన్ని ఎవరు గుర్తించట్లేరు. ఈరోజు మాల్స్ వచ్చి వృత్తిపరంగా అన్ని మాల్స్ వచ్చి వృత్తులను కొల్లగొట్టేటువంటి పరిస్థితులు కిరాణా వ్యాపారం మీద ఆధారపడేటువంటి మేము ఈరోజు రాజకీయంగా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి అన్ని పార్టీలు కూడా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని మేము ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇదే 2014, 2018, 2023లో కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఒక ఎంపీ టికెట్ ఇవ్వలేదు. అదే విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఒక టికెట్ బిగాల గణేష్ గుప్తా గారికి ఇచ్చింది. మరి మన ధన్పాల్ సూర్యనారాయణ గారికి బీజేపీ నుండి ఒక టికెట్ ఇచ్చింది. ఇదే పెద్ద నియోజకవర్గమైనటువంటి హైదరాబాద్ జిల్లాని మొత్తం తీసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లు ఉంటే ఏ పార్టీ కూడా సముచిత స్థానం కల్పించలేదు. ఒక బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఇచ్చింది, బీజేపీ నుండి 2 టికెట్లు ఇచ్చినాయి కార్పొరేటర్. రేపు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా ఏ పార్టీ కనుక మమ్మల్ని విశ్వసిస్తే ఆ పార్టీకి తగిన విధంగా జవాబు చెప్పే విధంగా బుద్ధి చెప్పే విధంగా మా నిర్ణయాలు ఉంటాయని చెప్పి వైశ్య జాతి మొత్తం ముక్త కట్టంతో పనిచేస్తున్నాం. మేము గుడి ఉన్న కాడ బడి ఉన్న కాడ మేమే ఉంటాం, కానీ ఇక్కడ నామినేటెడ్ పదవులు అక్కడికి వస్తే చిట్ట చివరి మమ్మల్ని ఏం చేస్తారంటే ఏదో గుడి కాడ డైరెక్టర్లు ఇచ్చి లేకపోతే అది కూడా ఒక డైరెక్ట్ బిచ్చెత్తుకున్నట్టు ఇచ్చి అక్కడ కాపలా కుక్కలాగా పెడుతున్నారు. బ్యాంక్ క్యాషియర్ ఉద్యోగమే తప్ప గడ్డ కాడ కుక్కలాగా పెట్టుకున్నారు. మమ్మల్ని ఎక్కడ కూడా రాజాధికారంలో భాగస్వామ్యం చేయట్లేదు. కాబట్టి తస్మా జాగ్రత్త. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఒకరివే కాదు, మా వైశ్యుల జనాభా ఉన్న కాడనే కాదు, వైశ్యుడు తలుచుకుంటే ఒక 100 ఓట్లను ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో 25 నియోజకవర్గాల్లో 15,000 పైన చిలుకున్నటువంటి ఓటర్స్ ఉన్నారు. వైశ్య సమాజం ఉన్నది, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1% లేనటువంటి వాళ్ళు రాజ్యాధికారంలో భాగస్వామ్యం అవుతున్నప్పుడు దాదాపు 3 నుండి 4% మేము ఉన్నామని చెప్తున్నాం. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే అన్ని అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా విభజించి వారి యొక్క జనాభా వాటాను తేల్చమని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి దాంట్లో అన్ని సంఘాలను కలుపుకొని పోతున్నాం. దానికి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఏదైతుందో పెద్దల పాత్ర వహిస్తున్నటువంటి నేపథ్యంలో మహాసభకు 125 సంవత్సరాల చరిత్ర ఉన్న దాంట్లో నేను కార్యదర్శికున్న మా సహధర్మచారిని మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఉంది ముక్త కంఠంతో ఈరోజు మొత్తం ఉన్నటువంటి క్యాబినెట్ అంతా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి వైశ్య రాజకీయ రణాన్ని విజయవంతం చేసే దాంట్లో కీలకంగా పనిచేస్తా అని చెప్పినప్పుడు మా వైశ్య వికాస వేదిక ద్వారా అందరికీ పేరు మీద మరొకసారి నమస్సుబంధులు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుల వారికి లక్ష్మీనారాయణ గారికి మరి కార్యవర్గానికి కూడా మరోసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ వైశ్య రాజకీయ రణాన్ని విజయవంతం చేసే దాంట్లో కీలకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు మీరు ఆగస్టులో తలపెట్టినటువంటి రాజకీయ రణవేరేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు, వైశ్య జాతి గురించి అందరి మేలు తీసుకున్నారు. ఈరోజు మీ సమక్షంలోనే
మీ కనుసన్నులనే మీరు ఒక కార్యదర్శిగా ఉన్నటువంటి మహాసభ మీ మహాసభ కోర్టు ధిక్కారం కింద ఇలా సభ నిర్వహిస్తున్నారన్న విషయాన్ని ఇలా 20 మంది 50 మంది వచ్చేసి ధర్నా చేశారు. వాళ్ళు మీరు అనసభ మహాసభ కరులే కాదు మహాసభ కాదు ఇది అని వాళ్ళ అటువంటి వాళ్ళకు అభియోగం చేశారు. వాళ్ళ మీద మీ సమాధానం ఏంటి? మాకు సమాధానం చెప్పాల్సినటువంటి కాచం సత్యన 2 రకాలటువంటి వైషమ్యాలు ప్రతి ఈరోజు జాతిని పట్టుకొని మీరు రాజకీయ రణకలు చేస్తున్నారు. ఈ మీరు సమాధానం చెప్పాలి. రకాలుగా వివిధ సంఘాలు ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. కానీ జాతి కోసం పనిచేసే దాంట్లో వైశ్య వికాసంతో ముందుండి పెద్దన పాత్ర వహించింది. గతంలో కూడా కుహాన మేధావి కంచెలేనటువంటి ఆయన కోమటోలు స్మగ్లర్ అనే పుస్తకం రాస్తే వైశ్య వికాస వేదిక నుండి సామాజిక స్మగ్లర్ కాదు సామాజిక సేవకులు అని చెప్పి మేము జవాబు చెప్పినాం. ఆ రోజు కూడా చెప్పినాం, ఈ రోజు కూడా చెప్తున్నాం. వైశ్య వికాస వేదిక పూర్తి స్థాయిలో సంఘాలకు అనుబంధంగా పనిచేయట్లేదు, కానీ సంఘం శక్తులందరినీ కలుపుకొని పోతున్నాం. సంఘీయులుగా ఉంటున్నాం. వైశ్య వికాస వేదిక ద్వారా మేము చేస్తున్నాం. రెండో విషయాన్ని మీకు చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మాకు అగనెస్ట్ ఉన్నారు, వీళ్ళు అగనెస్ట్ ఉన్నారు కాదు. ఒక కుటుంబంలో సమస్యలు ఉంటే ఆ కుటుంబం పెద్దగా సమస్య తీర్చాల్సినటువంటి బాధ్యత అధ్యక్షుల వారికి ఉన్నది, దాని కార్యవర్గానికి ఉన్నది. దాని సభలో చర్చించి కొన్ని విషయాలు బయటికి చెప్పలేనటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి మహాసభ ద్వారా ఆ నిర్ణయాలు తీసుకుంటారు. దానికి ఒక కమిటీ వేస్తారు, ఎలక్షన్ కమిటీ వేస్తారు. ఎలక్షన్ కమిటీ తర్వాత ఆ కమిటీ ధిక్కరణ కోసం మళ్ళీ కోర్టు పోయినటువంటి దాఖలు ఉన్నాయి. ఆ కోర్టులో ఉన్నటువంటి కోర్టు నిర్ణయం ప్రకారం రేపు మహాసభ ప్రవర్తిస్తుంది. మహాసభ అధ్యక్షులుగా ఎవరు ఉండాలనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. సీల్డ్ కవర్లు ఉన్నటువంటి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ధర్నాలు అనేది కామన్, సహజంగా జరుగుతున్న నిరసన తెలపడం తప్పులేదు. వారికి ఉన్నటువంటి అభియోగాలు ఏమనుంటే మహాసభ పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా మహాసభకు ఉన్నటువంటి నాయకత్వం ఏదైతుందో వాళ్ళు చెప్తారు. లేదంటే ఆర్టీఐ చట్టం ప్రకారం కూడా వారిని తీసుకోవచ్చు అంశాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొక విషయం చెప్తున్నా, మా దాంట్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అనే సంస్థలు కూడా ఉన్నాయి. దాంతోపాటు వాసవి క్లబ్స్ ఉన్నాయి, అవపాలు ఉన్నాయి. దాదాపు 800 సంఘాలు ఉన్నాయని చెప్పి మేము చెప్తున్నటువంటి నేపథ్యంలో 800 సంఘాలు కూడా మిగతా జాతుల కోసం పనిచేస్తున్నాం. కానీ వైశ్య వికాస వేదిక వైశ్య జాతి కోసం పనిచేస్తుంది. ఏకతాటి మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. వైశ్య వికాస వేదిక ద్వారా గతంలో అక్టోబర్ 1న 2023 వైశ్య గర్జన కార్యక్రమం తీసుకుంది. దాని తర్వాతనే వైశ్య కార్పొరేషన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దానికి అన్ని సంఘాలు కూడా మండల స్థాయి నుండి మహాసభ దాకా ధర్నాలు చేసినాయి, రాస్తారోకోలు చేసినాయి. ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. సరే, మంచికో చెడుకో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన పదవులన్నీ పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకే ఒక్క నామినేటెడ్ పదవి కల్వ సుజాత గారికి ఇచ్చారు. ఆ రోజు కల్వ సుజాత గారికి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పడడం కోసం అన్ని శక్తులు కూడా దాదాపు 600 మండలాలు ఉన్నటువంటి మండల సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఏక కంఠంతో, ముక్త కంఠంతో వైశ్య కార్పొరేషన్ కావాలని కోరినాం. ఆ రోజు మేము చెప్పినాం, అది ఒక్కటే వైశ్య కార్పొరేషన్ అన్నిటికీ జిందత్రస్మాత్ కాదు, దాని వెనుక వైశ్యుల కోసం చేయాల్సినటువంటి 10 అంశాలు ఉన్నాయని చెప్పి ఒక 10 అంశాలు మేము పెట్టుకున్నాం. ఆ రోజు పెట్టుకున్నాం, ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. 10 అంశాలు ఉన్నాయి. కార్పొరేషన్ సాధించిన తర్వాత జరిగింది ఏమంటే మార్చి నెలలో 2024 మార్చిలో జీవో ఇస్తే 2024 నవంబర్ వరకు పదవి రాలేదు. పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం కేటాయించింది 25 కోట్లు మాత్రమే. ఆ 25 కోట్లు కూడా ఎవరికి రానటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో కూడా మా డిమాండ్ ఒక భాగం పెట్టినాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఒకవేళ మీకు అవకాశం లేకపోతే రాజీవ్ వికాసంలో ఉన్నటువంటి నేపథ్యంలో మీరు 1 లక్ష ఇస్తారా, 4 లక్షలు ఇస్తారా, దాన్ని కూడా మమ్మల్ని ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్లో పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, వైశ్యుల్లో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలకు దాంట్లో అవకాశం కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం. తద్వారా వైశ్యులకు కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మేము